హాయ్ అండి. కొంచెం చల్లగా ఉంది కాబట్టి పకోడీ వేయమన్నాను. ఇక మామిడి ఉల్లిపాయ పకోడీ రెడీ చేస్తుంది. పొడవలు సన్నగా కోస్తాం లేదా ఏమ్మా, నువ్వేం చేస్తున్నావు? కళాయి పెట్టుకుని ఆయిల్ పోస్తుందండి. చూస్తున్నారు లెక్క తక్కువ వేస్తుంది. అమ్మ కొంచెం ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం కోసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని ఒక్క నిమిషం ఆగండి చెప్తారు. అది అలా మొత్తం అంతా కలుపుకోవాలి. చూడండి, ఇందులో వాము కూడా వేసుకోవాలి. అరుగుదల ప్లస్ టేస్ట్ రెండు బాగుంటాయి. వాము వేస్తే చాలా బాగుంటుందండి. ఇందులో ఒక కోడిగుడ్డు వేసుకుంటే టేస్ట్ క్రిస్పీగా కూడా ఉంటుందండి. అందుకే కోడిగుడ్డు వేయమని చెప్పాను, వేస్తుంది. డైరెక్షన్ అంతా మందలండి. కోడిగుడ్డు వేసిన తర్వాత ఇంకా శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి అంటే దానికి సరిపడా వేసుకోవాలి. సో చెప్పి శనగపిండి ఇది మనం మొత్తం కలిపేసాను. ఇలాగా గట్టిగా ఉండాలండి. పలసగా ఉంటే ఆయిల్ లాగేస్తుంది, ప్లస్ బాగోవు కూడా. ఇలా అనుకోండి బాగొస్తాయి. ఆయిల్ వీట్ ఎక్కిపోయిందండి ఆల్రెడీ. వేసేది పకోడీ అయిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ బజ్జీల ప్రిపరేషన్ అండి. బజ్జీ అంటే ఈ బజ్జీతో ఒక వెరైటీ వేస్తాము. పూర్తి బజ్జీలా కాకుండా పకోడీ అయిపోయిందండి. ఇప్పుడు బజ్జీ మిర్చి తయారు చేస్తాం. బజ్జీ మిర్చిలోకి ఉల్లిపాయలు, కొత్తిమీర, బజ్జీలు. బజ్జీలు అంటే ఒక్కసారి వేసాం కాబట్టి అలా కనబడుతుంది అనమాట. కారం ఉండాలి కాబట్టి మిరపకాయ బజ్జీ వేసేసుకొని ఇలా కట్ చేసి మరమరాలు 3 మిక్స్ చేసి కలపాలి. నిమ్మకాయ పిండుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. మిర్చిల్లో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను, కొత్తిమీరను మరాలండి. ఇవి కొద్దిగానే ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి. ఇందులోకి ఒక సగం పెంచు. సాల్ట్ తగినంత చూసుకొని వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలండి. మళ్ళీ కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేయాలి. ఫైనల్గా మిర్చి వేసుకోవాలి. కట్ మిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. ఫైనల్గా రెడీ అయిందండి పకోడీ బజ్జీ మిర్చి. చెప్పండి ఎలా ఉంది? ఒక సాగు మరి ఎలా ఉందంటే తినాలి కదా. చల్లదనానికి కారంగా పకోడీ ఉల్లిపాయ పకోడీ బజ్జీలతో చేసిన పెడతకల పప్పు అనొచ్చు, బజ్జీ మిర్చిలు అనొచ్చు. ఏమన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సూపర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. మీరు ట్రై చేయండి. బాగుంటుంది.